హాయ్ అండి, బాగుండారా? మేమైతే బాగుండాము. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేమైతే హైదరాబాద్కు వచ్చినామండి. నిన్న మధ్యాహ్నం 3 గంటలకైతే ట్రైన్ ఎక్కినాము. వందే భారత్ ట్రైన్. మేము ఫ్యామిలీ అంతా కలిసి హైదరాబాద్ వెళ్తున్నామండి. దసరా లీవులు కదా, అందుకోసమని. అలాగే ఈరోజు నేను ఈ వీడియో అయితే తీసి పెడతా ఉన్నానండి. చూడండి, మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, నచ్చలేదంటే కూడా కామెంట్లో నాకు పెట్టండి, పర్వాలేదు. అలాగే ఈరోజు మా జర్నీని అయితే మీకు చూపిస్తానండి. ఇదండి, తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. ట్రైన్ వందే భారత్ ట్రైన్ అండి. అయితే కిటికీలు ఆగినా కానీ కిందకి దిగి అయితే తీయలేదు, కానీ ఇలా కొన్ని ప్రదేశాలు అయితే మనం చూసేద్దాం. రేణిగుంట, కాళహస్తి, తర్వాత చిన్న చిన్న ఊర్లు అయితే వచ్చింది. రేణిగుంట అంతా దాటేసినాము. ఇప్పుడైతే మేము స్నాక్స్ తీసుకుంటూ ఉన్నామండి. నెల్లూరు దగ్గర పోతూ ఉన్నాము. అంటే నెల్లూరు స్టేషన్ అయితే రాలేదు, స్నాక్స్ ఇచ్చినారు, చూసారా? ఇదండి, అదైతే కాఫీ అండి. వేడి నీళ్ళలో కలుపుకుంటే కాఫీ అయితే తాగొచ్చు మనము. చకోడీలు ఇచ్చారు, అలాంటి మనం శనగింజలు లాంటివి కొన్ని ఇచ్చారు, జ్యూసు, బోండాలు అయితే ఇచ్చినారండి. అది స్నాక్స్ ఈరోజు మాకు ట్రైన్లో అయితే వాళ్ళు ఇచ్చారు. అదండి, స్నాక్స్ తిన్న తర్వాత బయట కొన్ని ప్రదేశాలు మళ్ళీ వీడియో తీసి పెడతానండి. నా వీడియోని తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే నేను ఇంకా మరిన్ని వీడియోలు కూడా నేను పెడతాను. నాకు తెలిసినంతలో నేను తీసి ఎడిట్ చేసి పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాటర్ బాటిల్ ఇచ్చినారు. జ్యూస్ అయితే ఇది యాపిల్ జ్యూస్ అండి, తాగేస్తాము. ఇక్కడ చూసారండి, ఈ ఏరియాలో ఇది గుడలూరులో అనుకుంటా వెళ్తూ ఉండేది మనము. అసలు మన పక్క అయితే వెళ్తూ ఉన్నామంటే గుట్టలు, రాళ్ళు అవి కనిపిస్తుంది కదా. ఇక్కడైతే అలాంటి ఏమీ లేదండి, ఒకే మైదానంలా ఉంది, చూసారా?
నెల్లూరు దగ్గరికి స్టేషన్, నెల్లూరు స్టేషన్ అయితే దగ్గరకు వచ్చేసింది. అయితే నేను మా కూతురు వాళ్ళు ఒక చోట, మేము ఒక చోట ఉన్నాము. అందువల్ల నేను మా కూతురు దగ్గరికి వెళ్తూ ఉన్నాను. అంటే మేము C10లో బోగిలో మేమున్నాము. అలాగే మా కూతురు వాళ్ళు C2లో, అంటే ఒక 10 బాక్సులు దాటుకొని అక్కడికి వెళ్ళాలి. అంటే లోపలనే దారి అయితే ఉంది, అందుకే వెళ్తూ ఉన్నాను. వీడియో కూడా ఫుల్గా తీయలేదు కానీ కొద్దిగా అలా తీశాను. చూడండి, డోర్లు తీసుకుంటూ వెళ్ళాలి. ఆ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది. ఫుల్ లోపల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళొచ్చండి. అలా ఉంది ఇది దారి, అందుకే వెళ్తూ ఉన్నాను మా కూతురు వాళ్ళ దగ్గరికి. అయితే ఈ ట్రైన్లు అన్ని సౌకర్యాలు బాగుందండి. కొన్ని ట్రైన్లో బాత్రూమ్స్ బాగుండదు కదా, బాత్రూమ్లంతా ఒక అప్పటికప్పుడే ఈ బటన్ నొక్కొని డోర్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నానండి. అప్పటికప్పుడే బాత్రూమ్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటారు, అలౌన్స్ చేస్తూనే ఉంటారు. క్లీన్గా లేదంటే మీరు చెప్పండి, కంప్లీట్ చేయండి అని. అయితే చాలా బాగుందండి, పర్వాలేదు. పేపర్లు వేస్తారు, అంటే మధ్యలో మనకు కాపీ ఇస్తారు, అట్లా పర్వాలేదు, మంచిగా బాగుంది ట్రైన్ అయితే. బాత్రూమ్ గురించి అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. మేము నా కూతురు దగ్గరికి వచ్చి చేరుకున్న తర్వాత నూడిల్స్ తీసుకున్నాం. మేము మా మనవరాలు, కూతురు, నేను ముగ్గురు నూడిల్స్ తీసుకొని వేడివేడిగా తింటూ ఉన్నామండి. చల్లదనం, అంటే ఏసీ కంపార్ట్మెంట్ కదా, చలిగా ఉంది, అందుకే వేడిగా తిందామని తీసుకున్నాము. ఇప్పుడు టైం అయితే 8 అయిందండి. చూడండి, నైట్ భోజనం అయితే ఇచ్చేసారు తెచ్చి. రైస్, సాంబారు, ఉర్లగడ్డల తాలింపు ఇచ్చినారు. అలాగే 2 చపాతీలు ఇచ్చినారు. ఇది వచ్చి పన్నీర్ కూర అండి. పెరుగు ఇచ్చినారు, ఊరగాయ ఇచ్చినారు. ఇదండి. అన్నం అయితే బాగానే ఉందండి, బాగానే ఉంది. సాంబారు ఓకే, తినొచ్చు. చపాతీలు అయితే 2 చపాతీలు కూడా ఇచ్చినారు. అంత అన్నం చపాతీ ఓకే అండి, కరెక్ట్గా ఉంటుంది. చూసారు, ఇది చపాతీ, చూపిస్తాను అది కూడా మీకు. ఇదండి నైట్ మాకు ఇచ్చిన భోజనం అయితే. దాలా చూడండి, 2 చపాతీలు ఇచ్చారు. ఇంకా తినేస్తామండి. తిన్న తర్వాత మాట్లాడదాం. భోజనం అయితే అయ్యింది కానీ మళ్ళీ ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చినారండి. చల్లగా చాలా బాగుంది తింటా ఉంటే. ఓకే అండి, 11:20 అయింది. సికింద్రాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. ఇక ట్రైన్ అయితే ఆగుతుంది, దిగేస్తాము. ఇక్కడ ఉంది చూసారా, ఇదంతా ఏంటంటే అంటే హీటర్లు అవంతా ఉందండి. ఎందుకంటే వేడి చేసుకునే ఫుడ్, వేడి నీళ్ళు, ఇక్కడ కొలాయిలా ఉంది కదా, వేడి నీళ్ళ కోసం ఇక్కడి నుంచే మనకు ఫుడ్ అంతా తెచ్చిస్తారు వేడివేడిగా. ఇక దిగేస్తామండి. స్టేషన్ అయితే వచ్చేసింది. సికింద్రాబాద్కి అయితే మనం వచ్చేసినాం, దిగేసినామండి. ఈ ట్రైన్, మేము వచ్చిన ట్రైన్ అయితే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఈ ట్రైన్లో వచ్చింది, ఇది వందే భారత్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దారి అయితే లోపలనే ఉంది.
ఏమి కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. మనకి వాళ్ళు ఇచ్చేది కూడా టయానికి తెచ్చి ఇచ్చేస్తారు. సౌకర్యాలు అయితే ఈ ట్రైన్లో చాలా బాగుందండి. ఇది ఇంకా బయటికి వెళ్ళిపోదాం మనము. ఇంకా మేము బయటికి వెళ్ళి క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలి. ఇంకా మా చిన్న అబ్బాయి మాదాపూర్లో ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి. అక్కడైతే రూమ్ అంతా బుక్ చేసి ఉన్నాడు మా చిన్న అబ్బాయి అయితే. ఇంకా అక్కడికి చేరుకోవాలంటే మేము బస్సులో అయితే ఈ టైంలో వెళ్ళలేము కదా, అందుకని ఇంకా క్యాబ్ బుక్ చేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే లగేజ్ అంతా ఉంది, ఇంకా అందువల్ల బస్సులో వెళ్ళలేము. క్యాబ్ అయితే మనకు సౌకర్యంగా ఉంటుందని ఆలోచిస్తూ బయటకు వెళ్తూ ఉన్నామండి. బయటకు వెళ్తా ఉన్నామండి. ఇటు సైడ్ ఉంటుంది కదా టికెట్లు తీసుకునే ఏరియా ఇది. లోపల మనం ట్రైన్ అప్పటికప్పుడు తీసుకొని వెళ్తారు కదా, అక్కడ అదే అన్నమాట. ఇంకా మనం బయటకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారా ఈ బోర్డు, ఇది ఏంది బుకింగ్ కార్యాలయం ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అదే అన్నమాట. మెయిన్ గేట్ ముందర అయితే మనం ఉన్నాము. బయటకు వచ్చి ఇప్పటికీ మాకు 12 అయిపోయిందండి. 12 గంటలు అవుతుంది. అయితే టైం కరెక్ట్గా 8 గంటలకి ఎత్తుకొని దించేసినాడండి. 11:30 అంటే 11:30కి మేము దిగేసాము. అంటే మాకు క్యాబ్ లేట్గా బుక్ అయింది. బయట అయితే కాసుకొని ఉన్నామండి. అంటే ఆ టైంలో క్యాబ్ బుక్ కావడంలే, అందువల్ల కాస్త లేట్ అయింది మాకు. ఇక్కడ ఉంది చూసారా బోర్డు, మనం ఏదైనా బుక్ చేసుకోవాలంటే ఇటు సైడ్ ఉంది ఆఫీస్, అక్కడ పోయి చేసుకోవచ్చు. మెయిన్ గేట్ చూసారా ఇది, ఇటు నుంచి ఇట్లా బయటికి వెళ్ళాలి. మేము ఇటు సైడే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాము. బస్సులు అయితే చాలా ఉంది కానీ అంతా డిపోకి అయితే వెళ్తూ ఉండండి. 12-1 గంట అయిపోతూ ఉంది, బుక్ అవడంలే. అందుకనేసి ఇక్కడే బస్ స్టాండ్ ముందరే మేమైతే, బస్ స్టాండ్ కాదు రైల్వే స్టేషన్ గేట్ ముందరే నిలుచుకొని ఉన్నాము. వచ్చేసింది క్యాబ్, ఎక్కేసినామండి, వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే క్యాబ్ వచ్చింది, బుక్ చేసుకొని వెళ్తా ఉన్నాం కదా. ఇప్పుడు మాదాపూర్కి అయితే వెళ్ళిపోతాము. ఆ ఏరియాలా చూపిస్తామనేసి కొద్దిగా అయితే సైడ్లో వీడియో అయితే తీసినాను. ఎంత బాగుంది బిల్డింగ్ చూసారా కదా, చాలా బాగుంది. కొన్నిటికైతే ఆ ఏరియాల పేరు నాకు తెలీదు, అయినా తీసాను లోపల నుంచి అలా చూపిస్తామనేసి. మీరు కూడా చూసుంటారు, చూడకుండా ఏం లేదు కానీ నాకు ఆశ అలా చూపిస్తామనేసి తీస్తూ ఉన్నానండి. ఇదైతే పక్కనే మెట్రో స్టేషన్ అండి. అంటే దగ్గర అయితే ఉంది. బెంగళూరులో అయినా కొంచెం దూరంగా అట్లా ఉంటుంది కానీ ఇక్కడ మరీ దగ్గర ఉంది మెట్రో స్టేషన్. అదే అండి, 1 గంట అయితే దాటేసింది చూసారా. ఇప్పుడు అక్కడ చూపించినాను కదా, ఇది కూడా మెట్రో స్టేషనే, అలా దగ్గరే ఉందండి. ఇట్లా సైడ్లో వీడియో తీస్తూనే ఉన్నాను కదా, ఎందుకంటే ఏదంతా చూడండి మొత్తం ఈ లైన్లు అయితే గోల్డ్ అంగుళ్ళే చూసారా. జిఆర్టీ ఇది మొత్తం గోల్డ్ అంగుళ్ళే అండి. వరుస చూసినారా, అంతా బంగారు అంగుళ్ళే ఎక్కువ ఉంది చూడండి, అందుకనే తీశాను. అదండి ఈ వీడియో మీకు నచ్చుంటే నా ఛానల్ని చూసుండ్రు, సబ్స్క్రైబ్ చేసుండ్రు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు అయితే మీకు పెడతాను, ఇంకా చూస్తురు. అంటే ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తే ఆ వీడియోలు అయితే మీకు నేను తప్పకుండా పెడతాను. అదే అండి,
నేను తీసిన విధానం మీకు నచ్చిందా లేదా అని కూడా నాకు కామెంట్లో పెట్టండి. అంటే తెలియకనే నేను తీసి పెడతా ఉంటాను, ఎడిట్ చేస్తూ ఉంటాను. తెలిసినంతలో నేను మంచిగా ఎడిట్ చేసి పెడతా ఉన్నాను. ట్రావెల్స్ వీడియోస్ కానీ వంట వీడియోలు కానీ పెడతా ఉంటానండి. ఇంకా వీడియోలు అయితే నేను పెడతాను, రేపు పెడతాను తప్పకుండా. అంటే నాకు అది ఎడిట్ చేసేది కొంచెం చూసారా, మొత్తం గోల్డ్ అంగిళ్ళే అండి. ఇదంతా గోల్డ్ అంగిళ్ళే చూడండి. ఈ లైన్ అంతా అలాగే ఉన్నది. మీరు అదే కాదు, చాలా ఉంది. అయితే అంగిళ్ళు అయితే ఈ టైంకి మూసేసి ఉన్నారు చాలా అంగిళ్ళు. అంటే 1 గంట అయిపోయింది కదండి, అందువల్ల. ఇదండి నేను వీడియో తీసి పెట్టిన విధానం మీకు నచ్చుంటే తప్పకుండా కామెంట్లు నాకు ఎలా అనేసి పెట్టండి. అలాగే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.